హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం వంటగదికి సంబంధించిన మరికొన్ని వాక్యాలను నేర్చుకుందాం. వంటగదికి సంబంధించిన ఇది పార్ట్ 4 వీడియో. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ కూడా ఉన్నాయి. అవి ఛానల్లో వెళ్ళి చూడండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. కూర మంచి వాసన వస్తుంది. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: ద కర్రీ స్మెల్స్ గుడ్. ద కర్రీ స్మెల్స్ గుడ్. బా, కర్రీ ఎంత మంచి వాసన వస్తుంది అంటూ ఉంటాం కదా మనం. అప్పుడు మనం ఇలా అనాలి: ద కర్రీ స్మెల్ ఈజ్ టూ గుడ్. ద కర్రీ స్మెల్ ఈజ్ టూ గుడ్ అని చెప్పాలి. పాలు పొంగిపోకుండా చూసుకో. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: బీ కేర్ఫుల్, ద మిల్క్ డజంట్ స్పిల్. బీ కేర్ఫుల్, ద మిల్క్ డజంట్ స్పిల్ అని చెప్పాలి. గుడ్డు పగలగొట్టు. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: బ్రేక్ ద ఎగ్. బ్రేక్ ద ఎగ్. అదేవిధంగా ఆమ్లెట్ వెయ్యి అంటే మేక్ ఆన్ ఆమ్లెట్. మేక్ ఆన్ ఆమ్లెట్ అని చెప్పాలి. ఫ్రిడ్జ్ ఎక్కువసేపు తెరవకు అనే సందర్భంలో మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: డోంట్ కీప్ ద ఫ్రిడ్జ్ ఓపెన్ టు లాంగ్. డోంట్ కీప్ ద ఫ్రిడ్జ్ ఓపెన్ టు లాంగ్ అని చెప్పాలి. అన్నం చల్లారింది. ఈ వాక్యాన్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కదా. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: ద రైస్ యాజ్ కోల్డెడ్ డౌన్. ద రైస్ యాజ్ కోల్డెడ్ డౌన్ అని చెప్పాలి. నేను స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోయాను. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: ఐ ఫర్గాట్ టు టర్న్ ఆఫ్ ద స్టవ్. ఐ ఫర్గాట్ టు టర్న్ ఆఫ్ ద స్టవ్ అని చెప్పాలి. మామిడికాయ కట్ చేయి. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: కట్ ద మ్యాంగో. కట్ ద మ్యాంగో. నూనె అయిపోయింది. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: ఆయిల్ ఈజ్ ఫినిష్డ్. ఆయిల్ ఈజ్ ఫినిష్డ్ అని చెప్పాలి. అన్నం తక్కువగా ఉంది. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: రైస్ ఈజ్ లెస్. రైస్ ఈజ్ లెస్. ఫ్రిడ్జ్ ఖాళీ అయిపోయింది. దీన్ని మనం ఇలా చెప్పాలి: ద ఫ్రిడ్జ్ ఈజ్ ఎంప్టీ. ద ఫ్రిడ్జ్ ఈజ్ ఎంప్టీ. ఫ్రిడ్జ్లో లైట్ ఆన్ అవుతుంది అంటూ ఉంటాంగా. అప్పుడు మనము ఇలా అనాలి: ద ఫ్రిడ్జ్ లైట్ ఈజ్ ఆన్. ద ఫ్రిడ్జ్ లైట్ ఈజ్ ఆన్. కూరగాయలను ఫ్రిడ్జ్లో పెట్టు. ఈ వాక్యాన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కదా. దీన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: కీప్ వెజిటేబుల్స్ ఇన్ ద ఫ్రిడ్జ్. కీప్ వెజిటేబుల్స్ ఇన్ ద ఫ్రిడ్జ్. చల్లని నీరు తీసుకురా. బ్రింగ్ కోల్డ్ వాటర్. బ్రింగ్ కోల్డ్ వాటర్. ఫ్రిడ్జ్ నుండి పెరుగు తీసుకురా. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి: బ్రింగ్ కర్డ్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్. బ్రింగ్ కర్డ్ ఫ్రమ్ ద ఫ్రిడ్జ్ అని చెప్పాలి. తినుబండరాలు పెట్టు అంటే తినుబండరాలు అంటే స్నాక్స్. స్నాక్స్ పెట్టు అని ఎలా అనాలి అంటే సర్వ్ ద స్నాక్స్. సర్వ్ ద స్నాక్స్ అని చెప్పాలి. మజ్జిగ పోసి ఇవ్వు. పోర్ బటర్ మిల్క్ అండ్ గివ్. పోర్ బటర్ మిల్క్ అండ్ గివ్. చట్నీ కూడా పెట్టు. దీన్ని మనం సర్వ్ ద చట్నీ టు. సర్వ్ ద చట్నీ టు. కూర బాగా ఉడకాలి. దీన్ని మనం ఇలా చెప్పాలి: ద కర్రీ షుడ్ కుక్ వెల్. ద కర్రీ షుడ్ కుక్ వెల్ అని చెప్పాలి. పప్పు కుక్కర్లో పెట్టు అంటూ ఉంటాం కదా. అప్పుడు మనము ఇలా అనాలి: పుట్ దాల్ ఇన్ ద కుక్కర్. పుట్ దాల్ ఇన్ ద కుక్కర్ అని చెప్పాలి. పప్పు కడిగి పెట్టు. దీన్ని మనం ఇలా చెప్పాలి: వాష్ అండ్ కీప్ ద దాల్. వాష్ అండ్ కీప్ ద దాల్. పూరి కోసం ముద్ద కలుపు అంటే పూరి చేయడానికి పిండిని ముద్దగా చేస్తాం కదా. దాన్ని మనం ఇలా అనాలి: ప్రిపేర్ డో ఫర్ పూరి. ప్రిపేర్ డో ఫర్ పూరి. బుట్టలో గిన్నెలు పెట్టు. ఈ వాక్యాన్ని మనం ఇలా చెప్పాలి: కీప్ ద వెసెల్స్ ఇన్ ద ర్యాక్. కీప్ ద వెసెల్స్ ఇన్ ద ర్యాక్. వెసెల్స్ అంటే గిన్నెలు అని. చెత్త బుట్టలో వేయి. త్రో ఇట్ ఇన్ ద డస్ట్బిన్. త్రో ఇట్ ఇన్ ద డస్ట్బిన్ అని చెప్పాలి. గ్లాస్ శుభ్రంగా కడుగు. వాష్ ద గ్లాస్ నీట్లీ. వాష్ ద గ్లాస్ నీట్లీ. బాటిల్లో నీళ్ళు తెచ్చుకో. మనం బాటిల్లో నీళ్ళు తెచ్చుకో అని చెప్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఇలా చెప్పాలి: గెట్ బాటిల్డ్ వాటర్. గెట్ బాటిల్డ్ వాటర్. టీ కప్పులో పోసి ఇవ్వు అంటారుగా. అప్పుడు ఇలా అనాలి: పోర్ టీ ఇంటూ ద కప్ అండ్ గివ్. పోర్ టీ ఇంటూ ద కప్ అండ్ గివ్ అని చెప్పాలి.
నీళ్ళలో ఐస్ వేయి. దీన్ని మనం పుట్ ఐస్ ఇన్ ద వాటర్. పుట్ ఐస్ ఇన్ ద వాటర్. కాఫీ రెడీ చేయి. ప్రిపేర్ కాఫీ. ప్రిపేర్ కాఫీ. మనం కాఫీలో టీ పొడి వేసావా అని అడుగుతుంటాంగా, అప్పుడు మనం ఇలా అడగాలి. డిడ్ యూ యాడ్ టీ పౌడర్? డిడ్ యూ యాడ్ టీ పౌడర్? అన్నం పొంగుతుంది చూసుకో. చెక్ ఇఫ్ ద రైస్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్. చెక్ ఇఫ్ ద రైస్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ అని చెప్పాలి. కారం తక్కువగా వేయి. దీన్ని మనం ఇలా చెప్పాలి. పుట్ లెస్ చిల్లీ. పుట్ లెస్ చిల్లీ. మిక్సీ ఆన్ చేయి. స్విచ్ ఆన్ ద మిక్సీ. స్విచ్ ఆన్ ద మిక్సీ. కడాయిలో వేపు. ప్యాన్లో వేపు అంటే ఫ్రై ఇట్ ఇన్ ద ప్యాన్. ఫ్రై ఇట్ ఇన్ ద ప్యాన్. కత్తి బల్ల మీద పెట్టు. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. కీప్ ద నైఫ్ ఆన్ ద టేబుల్. కీప్ ద నైఫ్ ఆన్ ద టేబుల్. చెంచా ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద స్పూన్? వేర్ ఈస్ ద స్పూన్? నేను గిన్నెలు కడుగుతున్నాను అంటంగా, అంటే నేను అంట్లు కడుగుతున్నాను అంటుంటాం కదా మనము, అప్పుడు ఇలా అనాలి. ఐఎమ్ వాషింగ్ ద డిషెస్. ఐఎమ్ వాషింగ్ ద డిషెస్ అని చెప్పాలి. అబ్బా అంట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి అని అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇలా అనాలి. దేర్ ఆర్ టూ మెనీ డిషెస్. దేర్ ఆర్ టూ మెనీ డిషెస్ అని చెప్పాలి. అంట్లు ఇంకా ఎంతసేపు కడుగుతాం అని అంటూ ఉంటాం కదా మనము, అలాంటప్పుడు మనం ఇలా అనాలి. హౌ లాంగ్ విల్ యూ వాష్ ద డిషెస్? హౌ లాంగ్ విల్ యూ వాష్ ద డిషెస్ అని చెప్పాలి. నేను చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అని చెప్పాలి. త్వరగా పని పూర్తి చేసుకొని రా. దీన్ని మనం ఇలా చెప్పాలి. ఫినిష్ ద వర్క్ క్విక్లీ. ఫినిష్ ద వర్క్ క్విక్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది.